నిన్న అంబటి రాంబాబు సారు మీద పోలీసు ఎంత దౌర్జన్యం చేసిండో చూసినాం కదా. అయితే దాని గురించి ఇయాల అంబటి సార్తోనే మాట్లాడదాం. ఇగో సారు నమస్తే. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్పాలా? ఒకటి చెప్తారా? చెప్పండి సార్. అదేందో తర్వాత చెప్తాను కానీ ఆ తర్వాత కాదు, ఇప్పుడు చెప్పాలి సార్, ఇప్పుడే చెప్పాలి. నిన్నటి లొల్లి సంగతి ఏంది? దానికి వక్రీకరించి రాసేటటువంటి అవును, కొన్ని పేపర్లల్లా ఇష్టం ఉన్నట్లు రాస్తున్నారు. మరి నిజంగానే మీరు దాడి చేసిండ్రా అంబటి సార్? ఈ దుంపదేగా నేను దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఉన్నానా? మరి వాళ్ళు చేసిండ్రని అంటున్నారు కదా. పబ్లిక్ సర్వెంట్ కి అంతా తలపొగరు ఉండకూడదు. అవును, వేలు చూయించుకుంటా మీది మీదికే వస్తుండు. నిజంగా అంత ఉండొద్దు. కానీ ఉంటది ఉండొద్దు అని మళ్ళీ ఉంటది అని మీరే అంటున్నారు. అదేంది సార్? ఎందుకంటే లోకేష్ గారు ఇప్పించాడు కదా, లోకేష్ గారు బంధువు కదా. ఓహో, అదా మ్యాటరు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? మరి ఎందరినో పోలీసు అధికారులు చూశాను. సరే గాని ఒక్క మాటల ఈ కూటమి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఘాటుగా చెప్పాలంటే ఎంత ఘాటుగానే చెప్పుండ్రి. ఇది వెన్నుపోటు పాలన. అందుకే కదా వెన్నుపోటు దినం అని రోడ్డెక్కింది మీరు. అల్లాడిపోతున్నారు ఎవరు సార్? విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు అయితే అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఎందుకు సార్? జనం నోట్లో మన్ను కొట్టారు. ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. మరి వాళ్ళు తిరగబడితే ఈ కూటమి సర్కారు పరిస్థితి ఏంది సార్? 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు 2 వచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు ఇజనరీ అని ఆల పాటోళ్ళు చెప్తున్నారు. మరి నిజంగానే సంపద సృష్టిస్తాడా? తుస్ తుస్ పంక్చర్ అయిన ట్యూబ్ల గాలుండది. ఈ కూటమి సర్కారు పాలనలా సూపర్ 6లు ఉండవంటారు. అంతే కదా. ఉంటున్నా అంబటి సార్. ఓకే.